తెలుగు సినీ నటుడు అల్లు అర్జున్ అనేక అవార్డులను అందుకున్న విషయానికి తెలిసిందే. పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం మాత్రమే కాదు, గద్దర్ అవార్డుతో సహా ఇతర ప్రతిష్ఠాత్మక అవార్డులు కూడా ఆయన ఖాతాలో చేరాయి. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, గద్దర్ అవార్డు అందుకున్నారు. గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ప్రకటించిన విషయానికి తెలిసిందే. అయితే తెలంగాణ చరిత్రలో బన్నీ పేరు చిరస్థాయిలో ఉండిపోనుంది. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని చరిత్ర పుటల్లోకి అల్లు అర్జున్ పేరు చేరింది. అదేవిధంగా 69వ జాతీయ అవార్డుల్లో కూడా తెలుగు సినిమా సత్తా చాటింది. అక్కడ కూడా ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం సరికొత్త ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఆ బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడాలా? గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా, ఒక్కొక్కడిని రప్పా 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 అంటూ విలన్లకి వార్నింగ్ ఇస్తాడు పుష్పరాజ్. ఇదే డైలాగ్ రీసెంట్గా గద్దర్ అవార్డ్ అందుకుని మరోసారి చెప్పి తన అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ చిత్రం కోసం పనిచేస్తున్నారు. బన్నీ ఇప్పటి వరకు నటించిన సినిమాలు 21. అయితే ఉత్తమ నటుడిగా 10 సార్లు నామినేట్ అయ్యాడు. 6 చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా అత్యుత్తమ అవార్డ్స్ అందుకున్నాడు. పరుగు ఉత్తమ నటుడు రేసు గుర్రం, ఉత్తమ నటుడు రుద్రమదేవి, ఉత్తమ సహాయ నటుడు సరైనోడు, క్రిటిక్స్ ఉత్తమ నటుడు పుష్ప, ఉత్తమ నటుడు గద్దర్ అవార్డ్ పుష్ప -2, ఉత్తమ నటుడు ఐఫా అవార్డ్స్ రుద్రమదేవి, ఉత్తమ సహాయ నటుడు పుష్ప. ఉత్తమ నటుడిగా 2023లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్ మొత్తం మీద అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో అనేక అవార్డులను అందుకుని తెలుగు సినిమాకు గవాన్ని తెచ్చాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.